జమిలీ ఎన్నికలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. చారిత్రాత్మక నిర్ణయం అన్న అమిత్ షా ఇవి పార్టీలను ప్రజలను తప్పుదో పట్టించడం కోసమే అన్నటువంటి విపక్షాలు. నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు. అయినా మళ్లీ కోర్టు మెట్లెక్కిన బీఆర్ఎస్, ₹1,00,000 జరిమానా వేసిన హైకోర్టు. రాహుల్ హత్యకు బీజేపీ ఎంపీల ప్లాన్. ఒకడు రాహుల్ నాలుక కోలుస్తామని, మరొకడు రాహుల్ ను ఇందిరాగాంధీ లాగా కూటాలతో కాలుస్తామని. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్ర సంపదను పెంచుదామన్న సీఎం రేవంత్ రెడ్డి. ఎంఎస్ఎంఈ పాలసీ దేశానికే అత్యద్భుతమన్న శ్రీధర్ బాబు గారు. హైదరాబాద్ లో పటేల్ విగ్రహం పెడదామన్న బండి సంజయ్. రాహుల్ పై ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్. పైసలు ఇస్తేనే నా కాలేజీలో సీట్లు అన్న మల్లారెడ్డి. అవసరమైతే ఆరోగ్యశ్రీని రద్దు చేసేదైనా పేదలకు సీట్లు ఇప్పిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర సంపద పెంచుతాం, జిల్లాకు ఇండస్ట్రియల్ కారిడార్ ను తీసుకొస్తామన్న శ్రీధర్ బాబు గారు. ప్రభుత్వ దవాఖానాలో మరణాలు ఎక్కువైన టిల్లు. గతంలో మీకన్నా అధ్వానం లేదని చెప్పిన మంత్రి దామోదర. బొగ్గు బావుల్లో ఊపిరాడలేదు, కార్మికులను పొట్టనగొట్టుకుంటున్న సింగరేణి. ఖమ్మంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు ఎప్పుడు? కరీంనగర్ లో అభివృద్ధి పనుల నత్త నడకను తీర్చేదెప్పుడు? జమిలీకి గ్రీన్ సిగ్నల్. కోవింద్ కమిటీ నివేదికకు కేంద్ర కేబినెట్ ఆమోదం. శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టే ఛాన్స్. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలకు ఒకేసారి తర్వాత 100 రోజుల్లోపే స్థానిక సంస్థలకు ఎలక్షన్లు. డబ్బు టైం ఆదా అవుతుందన్న కమిటీ. 18వ రాజ్యాంగ సవరణ సిఫారసు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల ఆచరణలో సాధ్యం కాదంటున్న 15 పార్టీలు పార్లమెంట్ లో బిల్లును అడ్డుకుంటామని హెచ్చరిక. ఏదైతే మోడీ ఎప్పటి నుంచో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పెట్టాలని, తద్వారా ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి, ఏదైతే చిన్న పార్టీలకు సంబంధించి వాటి ఉనికి లేకుండా చేయాలని మోడీ కుట్ర చేస్తున్నారని చెప్పి ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడతా ఉన్నాయి. ఏదైతే స్థానిక పార్టీలు, ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు తద్వారా ఓట్ బ్యాంకులు కోల్పోతాయని, ఎమ్మెల్యేకు ఎంపీకి వేర్వేరుగా చేస్తేనే లాభం ఉంటుందని అంటా ఉన్నారు. దీనికి సంబంధించి 1969 వరకు, దాదాపుగా నాకు తెలిసి 1968, 69 వరకు వన్ నేషన్ వన్ ఎలక్షనే జరిగేది ఉండేది. ఆ తర్వాత జరిగిన పరిస్థితుల కారణంగా వల్ల కొన్ని రాష్ట్రాలకు ముందస్తు ఎలక్షన్ ఉండేది. ఆ తర్వాత 1983లో ఇందిరాగాంధీ మరొకసారి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు కూడా పూనుకున్నట్టుగా మనకు సమాచారం ఉంది. తర్వాత జరిగిన పరిస్థితుల వల్ల ఇప్పటి వరకు వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగలేదు. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరగడం వల్ల ఏదైతే జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలకు లాభం జరుగుతుంది, ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుంది అనే ఒక ప్రచారం ఉంది దాని గురించి. ఏదైతే కానీ ఒక్కసారి ఎలక్షన్ చేస్తే దాదాపుగా 50,000 నుంచి 60,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా మీద పడతా ఉంది. ఆ ఖజాను తగ్గించేందుకు కూడా వన్ నేషన్ ఎలక్షన్ కొంచెం దోహదపడుతుందని మన అభిప్రాయం. ఇకపోతే ఏదైతే కేసీఆర్ హయాంలో నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ ఏదైతే కట్టడం జరిగిందో, దాదాపుగా అది పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూమిలో కట్టడం జరిగిందని గతంలోనే హైకోర్టు అది ప్రభుత్వ భూమిలో కట్టడం జరిగింది, దాన్ని ప్రభుత్వం డిమాలిజేషన్ ఒకవేళ కూల్చదలుచుకుంటే దానికి ప్రభుత్వం హైకోర్టు ఎటువంటి అడ్డు చెప్పదని గతంలోనే ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ నల్గొండ బీఆర్ఎస్ ఆఫీస్ కూల్చివేతలో జోక్యం చేసుకోలేం, గతంలోనే చెప్పినా మళ్ళీ పిటిషన్ వేసుడైంది. బీఆర్ఎస్ తీరుపై హైకోర్టు ఆగ్రహం, జరిమానా 1,00,000. పవర్ లో ఉన్నప్పుడు 100 కోట్ల స్థలాన్ని 3.23 లక్షలకే కైవసం చేసుకున్న బీఆర్ఎస్ ఎలాంటి పర్మిషన్లు లేకుండా ఎకరం స్థలంలో బిల్డింగ్ నిర్మాణం రెగ్యులరైజేషన్ కు మున్సిపాలిటీ ఒప్పుకోవడం లేదని గతంలో హైకోర్టులో పిటిషన్ జోక్యం చేసుకోవాలని వినతి అప్పట్లోనే తిరస్కరించిన న్యాయస్థానం కూల్చివేతల భయంతో మరోసారి హైకోర్టు ముందుకు టైం వేస్ట్ చేస్తున్నారని బీఆర్ఎస్ పై హైకోర్టు సీరియస్ పిటిషన్ తిరస్కరణ. అయిపోయిందా? హైకోర్టు గతంలోనే చెప్పింది మేము పట్టించుకోము, మాకు సంబంధం లేదని. మళ్ళీ పిటిషన్ అయితే ఏంద్రాబాయి ఇది మీకేం పని లేదా పాట లేదా, ఇవరకే బీఆర్ఎస్ ఆఫీస్ ను ప్రభుత్వ స్థలంలో కట్టుడైంది, మళ్ళీ మమ్మల్ని కల్పించుకోమండి అని చెప్పి ₹1,00,000 జరిమానా వేయడం జరిగింది. తద్వారా బీఆర్ఎస్ ఆఫీస్ ను కూల్చివేసేందుకు రంగం సిద్ధమైంది. ఏదైతే జమిలీకి సంబంధించి అమిత్ షా మోదీ నాయకత్వంలో భారతదేశంలో విప్లవాత్మక సంస్కరణలు చోటు చేసుకుంటున్న ఎన్నికల సంస్కరణల దిశగా నేడు చారిత్రాత్మక అడుగు పడింది. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని సుస్థిరం చేయాలన్న మోదీ ఉక్కు సంకల్పానికి ఇదే నిదర్శనం. చెయ్యిరి భజన 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 మోడీ భజన. వన్ నేషన్ వన్ ఎలక్షన్ రాజ్యాంగ విరుద్ధం, ప్రజాస్వామ్యంపై దాడిగానే భావిస్తాం. ఖర్గే జమిలీ ఎన్నికలను విక్రయిస్తున్న 15 అపోజిషన్ పార్టీలు పార్లమెంట్ లో బిల్లు సవరణను అడ్డుకుంటామని ప్రకటన. చెయ్యిరి. బీజేపీ జమిలీకి మేము వ్యతిరేకం, ఈ ఎలక్షన్ ప్రధాని మోడీ అమిత్ షాకి ఉపయోగం, ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్. చీఫ్ పొలిటికల్ స్టంట్,
నిర్వహణ అంత ఈజీ కాదు, రాజ్యాంగాన్ని చాలా సార్లు సవరించాల్సి ఉంటుంది. టీఎంసీ నేత డెరెక్ ఒబ్రెయిన్. ఏంది అజయ్ మాకెన్. రాహుల్ హత్యకు బీజేపీ నేతల కుట్ర, పోలీసులకు కాంగ్రెస్ ఎంపీ అజయ్ మాకెన్ ఫిర్యాదు. ప్రశ్నిస్తున్నందుకే రాహుల్ పై విద్వేషపూరిత కామెంట్లు, దేశంలో అశాంతి నెలకొల్పేలా బీజేపీ నేతల చర్యలు, రాహుల్ నాలుకకు వస్తే రివార్డు ఇస్తామనడం ఏంటి, వెంటనే చర్యలు తీసుకోవాలని కంప్లైంట్. ఏదేందో చూద్దాం. ఏదైతే ఈ దేశ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ, వారి నాలిక కోస్తే రివార్డు ఇస్తామని బీజేపీ ఎంపీ ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. మరొకరు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీకి ఏదైతే మరణ గతి పట్టిందో అదే గతి పడతామని ఇంకొక ఎంపీ మాట్లాడుతూ ఉంటారు. ఇంకొకరు నిధి మతం కాదు అంటారు, ఇంకొకరు నిధి దేశం కాదు అంటారు. దానికి సంబంధించి బీజేపీ నేతలను సూటిగా స్పష్టించదలుచుకున్నాం. ఏ దేశంలో ప్రతిపక్ష నేతగా ఉండి దేశ అఖండ భారతావన్ని ఏకం చేయాలని దాదాపుగా 6,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారిని పట్టుకొని, మీది ఏ మతం, ఏ కులం, మీ నాలుక కోస్తాం, మిమ్మల్ని ఇందిరాగాంధీ మీ నానమ్మలాగా చంపి పారేస్తామంటే ఇది స్వాతంత్రానికి స్ఫూర్తిగా ఉంటుందా? ఇది జాతి సమైక్యతతో స్ఫూర్తిగా ఉంటుందా? మీ ఎంపీపై ఎందుకు చర్యలు తీసుకోలేరు? ఇందిరాగాంధీ దేశం కోసం తునాతునుకలైంది. ఈ దేశాన్ని ఏకం చేయాలని, దేశంలో అల్లరి మూకలను తరిమి పారేయాలని, దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాలన్న లక్ష్యంతో ఈ దేశం కోసం తునాతునుకలై తన ప్రాణత్యాగం చేసింది. అదేవిధంగా రాజీవ్ గాంధీ దేశంలో కానీ దేశం బయట కానీ టెర్రరిజాన్ని ఎక్కడికక్కడ అంతం చేసి ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని బాంబ్ బ్లాస్టింగ్ లో ముక్కలు ముక్కలు కాపడం జరిగింది. కానీ అడ్డగోలుగా పంది కొక్కుల్లా బలిసిన మీ ఎంపీలు రాహుల్ గాంధీ నాలుక చీరిస్తామని, ఒక తల్లికి బుట్టలేదని, ఈ దేశ పౌరుడు కాదని, చివరకు వాళ్ళ నానమ్మ వాళ్ళ తండ్రి లెక్క కాల్చి పారేస్తామని మాట్లాడే మనుషులు నిజంగా ఒక్క తల్లికి పుట్టిన వారేనా అని మన ఛానల్ ద్వారా అడగదలుచుకున్నాం. ఇకపోతే రాహుల్ భాయ్ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సహించేది లేదు. దేశం మొత్తం, గాంధీ కుటుంబం మొత్తం త్యాగాలు చేసిందని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఏనాడైనా ప్రధాన మోడీ జైలుకి వెళ్ళాడా? అమిత్ షా జైలుకి వెళ్ళాడా? లాస్ట్ కు వారి ఇంట్లో మనుషులు కానీ, వారి తల్లిదండ్రులు కానీ, వారి భార్య పిల్లలు కానీ, లాస్ట్ కు చివరికి వాళ్ళ ఇంట్లో కుక్క కూడా ఈ దేశం కోసం జైలుకి వెళ్ళలేదండి. గాడ్సే వారసులుగా ఉన్నటువంటి వీళ్ళు స్వతంత్ర ఉద్యమంలో ఎక్కడున్నది ఈ పార్టీ? బీజేపీ పార్టీ స్వతంత్ర ఉద్యమంలో బీజేపీ పార్టీ పురుడు కూడా పూసుకోలేదు. స్వతంత్ర ఉద్యమం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళ తల్లి గురించి కానీ, వాళ్ళ తండ్రి గురించి కానీ, వాళ్ళ నానమ్మ గురించి కానీ మాట్లాడే నైతిక విలువలు లేవు. కనీసం వీళ్ళ కుటుంబాలకు చెందిన కుక్క కూడా భారతదేశ స్వతంత్రం కోసం జైలుకి వెళ్ళలేదు. వీళ్ళ నాయకులు, వీళ్ళ నాలుక కోసం, వీళ్ళ మనుషుల్ని చంపుతామని మాట్లాడేది సిగ్గుండాలి అని చెప్పి రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు నాయకత్వంలో నిన్న పెద్ద మొత్తంలో అనంకొండలో ధర్నా చేయడం జరిగింది. గాంధీ కుటుంబం, త్యాగాల కుటుంబం, గాడ్సే వారసులు దేశాన్ని పరిపాలిస్తున్నారని రాహుల్ పై బీజేపీ నేతల కామెంట్లకు నిరసనగా అనంకొండలో ధర్నా. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీద ఈగ వలన ఊరుకునేది లేదని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. బుధవారం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. మతాల పేరిట ఓట్లు గెలిచి ప్రధాని మోడీ అయ్యారు. బీజేపీ నాటకాలు ప్రజలు గమనిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి 100 సీట్లు కూడా రావు. భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ దేశవ్యాప్త ఆదరణ వచ్చింది. దీంతో బీజేపీ దిగరాడు రాజకీయాలు చేస్తుంది, గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఈ విధంగా రాజ్యాంగాన్ని కాపాడి రాహుల్ గాంధీ మాత్రమే అని చెప్పి కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇకపై వారానికి 2 రోజులు గాంధీ భవన్ కు మంత్రులు రావాలి. ప్రతి బుధ శుక్రవారాల్లో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. రేపటి నుంచి అమలు చేయాలని చెప్పారు. ప్రతి బుధవారాల్లో 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 3 గంటల పాటు అక్కడ ఉంటారు. ఇది శుక్రవారం నుంచి అమలు కంది. ప్రతి వారం మంత్రులు గాంధీ భవన్ కు రానున్నదో పార్టీ కేడర్లో జోష్ పెరగనుంది. ఇటీవల పీసీ చీఫ్ గా ప్రమాణ స్వీకారం చేసిన టైంలో మంత్రులు గాంధీ భవన్ కు రావాలని, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని మహేష్ కుమార్ గౌడ్ ఆదేశించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా నెలకు 2 సార్లు గాంధీ భవన్ కు రావాలని మహేష్ కుమార్ కోరారు. దీనిపై సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ బలపడని కోసం ఇదంతా చేస్తా ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఏదైతే అనునిత్యం తెలంగాణలో పరిశ్రమల స్థాపన ద్వారానే, ఉద్యోగ, విద్య, ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని ఏదైతే తెలంగాణ ప్రజలు ఆకాంక్షించిర్రో, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి పరిశ్రమలను ఎంత డెవలప్ చేస్తే అంత వరకు ఉద్యోగ స్థాపన కలుగుతుందన్న లక్ష్యంతో నిన్న ఏదైతే శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర సంపద పెంచుతాం, అందుకే ఎంఎస్ఎంఈ పాలసీ, సీఎం రేవంత్ రెడ్డి దళితులు, మహిళలను ప్రోత్సహించేలా కొత్త విధానం, గడీల మధ్య ఉన్న
సర్కార్ కాదు, ప్రజల మధ్య ఉండే ప్రభుత్వం. రాష్ట్ర అభివృద్ధికి ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వం. మూసీని హడ్సన్ థేమ్స్ నదుల సుందరంగా మారుస్తామని వెల్లడి. తెలంగాణ ఎస్ఎంఈ పాలసీ విడుదల. ఎస్ఎంఈ ఎస్ ఎంఎస్ఎంఈలకు టాస్క్ ఫోర్స్ శ్రీధర్ బాబు గారు కోసం అతి త్వరలోనే ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు. వాటి కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 100 కోట్లు కేటాయిస్తామన్నారు. ఉత్పత్తి చేసిన ప్రాడక్ట్ల మార్కెటింగ్ కు సకల సౌకర్యాలను కల్పించేందుకు సమాలోచనలు చేస్తున్నామన్నారు. ఎంఎస్ఎంఈలకు ల్యాండ్ లీజ్ పాలసీని అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పరిశ్రమలకు ఆర్థిక సహకారం కూడా అందిస్తామన్నారు. ఎంఎస్ఎంఈ సహకారంతోనే $1 ట్రిలియన్ ఎకనామీ సాధ్యమవుతుందన్నారు. కాగా హైదరాబాద్ కు సమానంగా జిల్లాలోనూ ఎంఎస్ఎంఈల ఏర్పాట్లకు చర్యలు తీసుకుంటామన్నారు. శ్రీధర్ బాబు గారు పరిశ్రమల శాఖ మంత్రిగా ఉండి దాదాపుగా గడిచిన 10 సంవత్సరాలలో ఇండస్ట్రీ పాలసీ అధ్వానంగా ఉన్నప్పటికీ దాన్ని వారి నైపుణ్యంతో దేశ విదేశాల ప్రతినిధులతోటి ఎప్పటికప్పుడు చర్చలు చేస్తూ ఎప్పటికప్పుడు వారిని తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కొత్త కొత్త పాలసీను తీసుకొచ్చి ఒక హైదరాబాద్ ప్రాంతంగానే పరిశ్రమలు కాకుండా జిల్లాలో కూడా విస్తరిస్తామని, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీలు, అదేవిధంగా ఇండస్ట్రీ హబ్బులను రాష్ట్ర రాజధానికి జిల్లాల నుంచి రూరల్ నుంచి అనుసంధానం చేస్తానని, దానికి ఉదాహరణకి మొన్న ఐటీ కంపెనీ కూడా మంతని ప్రాంతంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్న ఏదైతే ఫైబర్ నెట్వర్క్ సంబంధించిన ప్రాజెక్టును కూడా మంతని నియోజకవర్గంలో ప్రారంభించడం జరిగింది. ఏదైతే అర్బన్ ప్రాంతాలకే పరిమితం కాకుండా పరిశ్రమలను రూరల్ ప్రాంతాల నుంచి కూడా పూర్తి స్థాయిలో చేస్తామని, 100 కోట్లు కేటాయిస్తామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది. ఎంఎస్ఎంఈలకు పెండింగ్ నిధులు ఇస్తాం. బట్టి విక్రమార్క గారు కాంగ్రెస్ తోనే ఎక్కువగా ఎంఎస్ఎంఈలు వస్తాయని చెప్తా ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సలహాలు ఇవ్వండి అని కూడా చెప్తా ఉన్నారు. మూసిని సుందరీకరిస్తామని, వ్యవసాయంతో పాటు వ్యాపారం పైన ఫోకస్ పెడతామని, చదువులకు ఉద్యోగాలకు కూడా సహకరిస్తామని ఏదైతే మంత్రి శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా అరకేపూడి గాంధీ, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతా ఉంది. రాష్ట్ర సంపద పెంచుతాం ఎట్ ది రేట్ ఆఫ్ మంత్రులు శ్రీధర్ బాబు గారు అని మనం చెప్పవచ్చు. ఏదైతే గ్రామాల్లో మిషన్ భగీరథ వల్ల పూర్తి స్థాయిలో నీరు అందడం లేదు, మిషన్ భగీరథ ఫెయిల్యూర్ పథకం అని చెప్తూ అమృత్ 2 పథకాన్ని పూర్తి స్థాయిలో మిషన్ భగీరథ కన్నా గ్రామీణ రూరల్ వాటర్ డెవలపింగ్ సంబంధించిన పథకంగా చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఊళ్ళల్లో నల్ జలమిత్ర మంచినీటి సహాయకులను నియమించాలని రాష్ట్ర సర్కార్ మోటార్లు, బోరింగ్ల మరమ్మతు, లీకేజ్ నివారణకు క్లోరినేషన్ పనులు అప్పగింత జిల్లాలో ట్రైనింగ్ కు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో పటేల్ విగ్రహం పెడతామని చెప్పి బండి సంజయ్ గారు చెప్తా ఉన్నారు. ఫోటో ఎగ్జిబిషన్ బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే పెట్టి తీద్దాం అంటే ఇక పెట్టరన్నాడు. దాని అర్థం వీళ్ళు రాష్ట్రంలో అధికారంలోకి రాగానేనట. వీళ్ళు మళ్ళీ ఎప్పుడు ఎలక్షన్ కావాలి, ఎప్పుడు రావాలి, నిన్ను అధికారంలోకి రావద్దనే నీ అధ్యక్ష పదవి తీసేసారు సంజయ్ సాబ్. ఎంఐఎం కు భయపడి విమోచన దినోత్సవం జరపరా బీఆర్ఎస్ కాంగ్రెస్ పై కేంద్ర హోంశాఖ మంత్రి ఫైర్. ఇకపోతే విదేశాల్లో దేశంపై రాహుల్ గాంధీ విషయం చెబుతున్నారు. మీరు ఇక్కడ చంపేస్తాం, కాల్ చేస్తాం, తునాతునకలు చేసేస్తాం, నాలుక కోసేస్తాం, ఒక తల్లికి పుట్టినవా, ఒక పార్టీ, నీది ఈ దేశమా, ఈ రాష్ట్రమా, నువ్వెక్కడోడివి, నువ్వు ఎట్లా తిరుగుతావు అంటే మాత్రం విషయం కాదు. ఎట్లా సాబ్ లక్ష్మణ్ సాబ్, మీరు మాట్లాడిన చిల్లర మల్లర వంకర మాటలకు 10 పైసలు కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడతలేదు. ఏలేటి మహేశ్వర్ గారు దేశాభివృద్ధి కోసమే జమిలీ ఎన్నికలు మాకు తెలియదు మరిగా. ఆదివాసీలకు ఆధార్ తిప్పలు, తెలంగాణ వచ్చిన చెంచుల తలరాత మారలే, ఒక్కరికి ఆధార్ కార్డు లేదు, మమ్మల్ని పట్టించుకునేటి లేదు. జరని చూడండి. ఇదేంది, ఇది నిన్న పెద్ద మొత్తంలో లొల్లి జరిగింది. ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి 50% సీట్లో కన్వీనర్ కోటా కింద మెడికల్ కాలేజీలు పైసలకు అమ్ముకుంటాయి, డబ్బులకు అమ్ముకుంటాయి. 50% సీట్లు పేద మధ్యతరగతి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎంబీబీఎస్ నీట్ కు రాసిన వాళ్ళకి సంబంధించి ఆధారితంగా, ర్యాంక్ ఆధారితంగా పేద మధ్యతరగతి విద్యార్థులకు ఇస్తారు. అయితే మల్లారెడ్డి కాలేజీ ఏం చేసిందంటే, మరి ఏం మాయ చేసిండో మల్లారెడ్డి, ఏం మాయ చేసావే మల్లన్న, పాలమ్మిన పూలమ్మిన మల్లన్న మళ్ళీ ఏదో మాయ చేసి ఆ 50% కోటా కూడా నేను పేదోళ్ళకి ఇయ్యా, నేను మధ్యతరగతి పిల్లలకి అవి కూడా అమ్ముకుంటా, అవి కూడా పైసలు క్యాచ్ చేసుకుంటా అని డీమ్డ్ యూనివర్సిటీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారంతో మా కాలేజీలలో పైసలు కడితేనే సీట్లు అని తెచ్చుకున్నట్టు దానిపై లొల్లి నడుస్తా ఉందా. అడ్డగోలిగా డీమ్డ్ యూనివర్సిటీలు వద్దు, పర్మిషన్లు ఇచ్చే ముందు యూనివర్సిటీ తీసుకోవాలి, యూజీసీకి విన్నవించిన రాష్ట్ర ప్రభుత్వం.
యూజీసీ తీరు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కు విరుద్ధమని ఎన్నడూ అవసరమైతే కేంద్ర మంత్రులు కలవాలని సీఎం నిర్ణయం. మెడికల్ కాలేజీలకు డీమ్డ్ వర్సిటీ హోదా రద్దు చేయాలి. ఆ చెప్పినా కదా, 100% మేము పైసలు ఉన్నోరికే సీట్లు ఇస్తామంటారు. పేదోడు లేడు, గీదోడు లేడు, ర్యాంక్ లేడు, ఎవరు లేడు. ర్యాంక్ వస్తే 100 సీట్లు వస్తే మల్లన్న దాంట్లో సీట్ ఇస్తామా అంటారు. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ప్లాన్ చేస్తా ఉంది. మళ్ళా నీకు తెలుసో తెలియదు, రాష్ట్ర ప్రభుత్వం నీ కాలేజీకి సంబంధించిన ఆరోగ్యశ్రీ రద్దు చేయబోతా ఉన్నది. నువ్వు డీమ్డ్ కాలేజ్ దగ్గర పోయి, కేంద్రం దగ్గర పోయి నన్ను ఎవడు బీకలేడు, నేనేం చేయలేడు, దా చూసుకుందాం అంటే తెలంగాణ ప్రజల కోసం ఏర్పాటు చేయాల్సిన విద్యా వ్యవస్థ నీకు ఆరోగ్యశ్రీ రద్దు చేయబోతా ఉన్నది. నీ పంచలు దడిచే మాట ఇది. నువ్వు డీమ్డ్ దగ్గరకు, కేంద్రం దగ్గరకు పోకు. ఇక్కడున్న స్థానిక విద్యార్థులకు కూడా అవకాశాలు కల్పించాలి. జాగ్రత్త బిడ్డ. మళ్ళీ శ్రీధర్ బాబు గారు జిల్లాకు ఇండస్ట్రియల్ పార్క్ పెడతామంటున్నారు. ఎంఎస్ఎంఈ 2024 పాలసీలో ప్రభుత్వం వెల్లడి ఇండస్ట్రియల్ పార్కుల్లో మహిళలకు 5% ఇస్తామంటారు. ఎస్సీ ఎస్టీలకు 15% ల్యాండ్ రిజర్వేషన్ చేస్తామంటారు. ఎస్సీ ఎస్టీలకు ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 75 లక్షల నుంచి కోటికి పెంపు చేస్తామంటారు. మహిళలకు 10 లక్షల నుంచి 20 లక్షలు పెంపు చేస్తామంటున్నారు. స్కిల్ వన్ సిటీ ద్వారా ఉద్యోగాల భర్తీకి ప్రత్యేకంగా యంత్రం ఫండ్ చేస్తామని చెప్పి శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నాడు. ర్యాంప్ స్కీమ్ పెడతామంటున్నారు. ఆర్థిక చేయుత పెంపు చేస్తామంటున్నారు. ఇకపోతే ఇదే ట్విట్టర్ టిల్లు, డీజే టిల్లు. గాంధీలో ఒకే నెలలో 48 మంది పిల్లల మృతి, కేటీఆర్ ఆరోపణ. ప్రభుత్వ దవాఖానాలను నాశనం చేసే కుట్ర, కార్పొరేట్ హాస్పిటల్కు లబ్ధి చేకూర్చేందుకు కేటీఆర్ ప్రయత్నం. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. తప్పుడు ప్రచారం ఆపండి, సూపరింటెండెంట్ కేటీఆర్ ఆరోపణలు. గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజా కుమారి ఖండించారు. వైద్యం అందించే హాస్పిటల్ పై తప్పుడు ప్రచారం చేయడం మానుకోవాలని ఆమె విజ్ఞప్తి చేస్తారు. గాంధీకి వేల సంఖ్యలో ఎమర్జెన్సీ కేసులు వస్తుంటాయి. ఇందులో చివరి నిమిషంలో వచ్చిన కేసులు 100లో ఉంటాయి. దురదృష్టవశాత్తు అప్పటికే పరిస్థితి విషమించి కొంతమంది ప్రాణాలు కోల్పోతారు. ఇలా రకరకాల కారణాలతో ప్రతి నెల సగటున 25 నుంచి 35 మంది నియోటనాల్ డెత్స్, 8 నుంచి 10 మంది పీడియాట్రిక్ డెత్స్, 10 నుంచి 15 మంది మెటర్నల్ డెత్స్ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ పరిగణలోకి తీసుకోకుండా తప్పుడు ప్రచారాలు చేయడం, ఆందోళన గురి చేయడం సరికాదని చెప్పి ట్విట్టర్ టిల్లుకు చెప్పడం జరుగుతా ఉంది. ట్విట్టర్ టిల్లు గురించి అలా స్పెషల్ స్టోరీ ఇద్దాం. బీసీల గురించి ఏదో మాట్లాడండి. యాదగిరి గుట్టపై లింక్ పెట్టి 3 నెలల్లో పూర్తి కావాలి. అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశం. సింగరేణి బొగ్గుబాయిలో ఊపిరి ఆడతలేదు. 9 నెలల్లో 6 మృతి. ఎక్కువగా శ్వాస సమస్యలు, గుండెపోటు ఘటనలే. గనుల్లో గాలి ఆడడం లేదన్న కార్మికులు. ఎమర్జెన్సీ సమయంలో అందుబాటులో ఉండని పరికరాలు. సింగరేణి అధికారులపై కార్మిక సంఘాలు ఫైర్. అధికారులకు చెప్పినా ఫలితం లేదు. సుమారు 300 మీటర్ల లోతుకు వెళ్లి పనిచేయాల్సి ఉంటుంది. అక్కడ గాలి ఆడకపోవడంతో శ్వాసకోశ వ్యాధులు వచ్చి గాలి ఆడక గుండెపోటు రావడం జరుగుతుంది. పని స్థలాల్లో కనిపించే వైద్య సదుపాయాలు, ఏదైతే ఫస్ట్ ఎయిడ్ కిట్లు కూడా ఉండవంటున్నారు. గని లోపల ఏదైనా ప్రమాదం జరిగి కానాయకులు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నప్పుడు గని సర్వీస్ లో అంబులెన్స్ అందుబాటులో ఉండాలి. కానీ అంబులెన్స్ అందుబాటులో కూడా ఉండడం లేదు. ఫస్ట్ ఎయిడ్ జరగడం లేదు. యాజమాన్యంలోనూ ఆందోళన. రక్షణ పరంగా అవగాహన కల్పిస్తున్నారు. 4 గని ప్రమాదాలు జరగగా ఇప్పటి వరకు 5 కార్మికులు మృతి చెందారు. ఏటా సగటున 7 ప్రాణాలు కోల్పోతున్నారు. యాజమాన్యాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. బెల్లంపల్లి రీజియేషన్ లో శ్రీరాంపూర్, మందమరి, బెల్లంపల్లి ఏరియాలో 9 నెలల్లో 6 కార్మికులు చనిపోయారు. సేఫ్టీ ఆఫీసర్ను ముందు సస్పెండ్ చేసి పారేసేయండి. లేకపోతే ఆ గనికి ఏదైతే కేంద్రంకి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఏదైతే స్పెషల్ స్టేటస్, ఏదైతే సేఫ్టీ సర్టిఫికేట్ ఉందో దాన్ని రద్దు చేసి పారేయండి. వైద్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. తప్పకుండా ప్రాణాలే ముఖ్యం, ఉత్పత్తి ముఖ్యం కాదు. డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు. కార్మికుల ప్రాణాలే ముఖ్యం. కార్మికులకు ఐటీ రిటర్న్స్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసేయాలి. ఈ ప్రపంచంలో ఆర్మీ సైతం ఏదో బయట ఎప్పుడోసారి యుద్ధం చేస్తుంది, కానీ ప్రతిరోజు తన ప్రాణాలతో యుద్ధం చేసే ఏకైక కార్మికుడు సింగరేణి కార్మికుడు. కాబట్టి సింగరేణి కార్మికుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మీపై ఉందని చెప్పి మన ఛానల్ ద్వారా చెప్పడం జరుగుతూ ఉంది. అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై ఇంకెప్పుడు. లకారం, అలుగువాగులో పెద్ద సంఖ్యలో కట్టడాలు. గతంలో 170 ఫీట్ల నాలా ఇప్పుడు 30 ఫీట్లకు పరిమితం. కవి రాజ్ నగర్, చైతన్య నగర్ లో వరదల కారణమైన కబ్జాలు. 2 వారాల్లో ఐస్ ఫ్యాక్టరీ కూల్చివేతతోనేసరి కూల్చివేతలు ఆపాలంటూ ఒత్తిడి తెస్తున్న ఆక్రమణదారులు. సిగ్గుండాలే ఇంకా ఆపాలంటే. మొత్తం ఖమ్మం అతలాకుతలమైంది. 130 ఫీట్లు ఉన్నారా. ఏదైతే కాలువ 30 ఫీట్లకు పుంజుకపోతే, 100 ఫీట్లు పోతే ఇళ్లలోకి నీళ్లు రాకపోతే ఎడిపోతాయి. ఇంకెవడా ఆపం అని చెప్పేది? ఎవడా ఆపం అని చెప్పేది?
పూర్తిగతిలో ఆపాలంటూ ఆ ఒత్తిడి తెస్తున్న ఆక్రమణదారులు. ఇదంతా ఆయన పువ్వాడ అజయ్ కంట్రోల్లో గత 10 సంవత్సరాలలో జరిగింది. కబ్జాలను తొలగించాల్సిందే, లేదంటే కొన్ని వందల కుటుంబాల న్యాయం జరగాలంటే కబ్జాలు తొలగించాల్సిందే. వరంగల్లో జోరుగా వీడియో కాల్ ఫ్రాడ్స్. స్మగ్లింగ్ చేస్తూ దొరకబట్టు ఫోన్ సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తులు. వరంగల్ కమిషనరేట్ లో పెరుగుతున్న సైబర్ మోసాలు. మీకు కొరియర్ వచ్చింది, అందులో ప్రభుత్వ నిషేధిత వస్తువులు ఉన్నాయంటూ మూసాలో పాల్పడుతున్న కడలు ఇరువులో పెరుగుతున్నాయి. ఇటీవల మాట్లాడుతూ నెంబర్ నుంచి వీడియో కాల్ చేశామంటూ పోలీసులు ఎవరైనా మాట్లాడితే నమ్మద్దు అంటారు. ఏదైతే కొత్తగా సైబర్ నేరగాలు చేస్తా ఉన్నారట, ఒక కొరియర్ వాళ్ళే పంపుతా ఉన్నారట. మీరు కొరియర్ ఆర్డర్ చేశారు, ఆ కొరియర్ లో మీకు కొకాయిన్ ఉంది, డ్రగ్ ఉంది, మీపై కేసు జీతం లేదంటే పోలీసులకు సమాచారం ఇస్తామంటే భయపడి కథం మీకు ఏం కావాలి ఎంత కావాలని చెప్పి చేస్తా ఉన్నారట. సైబర్ నేరగాలు కొత్త పంత వాడుతా ఉన్నారు, జాగ్రత్త ఉండాలి. వరంగల్ క్రైమ్ రిపోర్ట్ లో పెద్ద స్థాయిలో సైబర్ క్రైమ్ జరుగుతూ ఉన్నట్టుగా పేపర్ కాస్తా ఉందా. ఇకపోతే ఏంటో ఇది, ఏదైతే ఉమ్మడి ఏదైతే పెద్దపల్లి జిల్లాకు సంబంధించి మంతని నియోజకవర్గానికి సంబంధించి చాలా మందికి చికెన్ గున్యా వచ్చిన తర్వాత మొహంపై నల్లటి మచ్చలు రావుతున్నాయి. చాలా మంది ఈ లక్షలు ఎందుకు వస్తున్నాయంటే చికెన్ గున్యా లక్షణాలట. పోయి చికెన్ గున్యాకు సంబంధించి ఏదైతే బ్లడ్ ఇచ్చి వాళ్ళు టెస్ట్ చేసుకుంటే అందులో చికెన్ గున్యా లక్షణాలు ఉండడం లేదు. కానీ మొహం మీద నల్లటి మచ్చలు, మనుషులకు కాళ్ళు లేకపోవడం, చేతులు లేకపోవడం, కీళ్ళ వాతం లాంటివి వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి ముక్కు మీద నల్ల మచ్చలు, వైరల్ ఫీవర్ లో కొత్త లక్షణాలు, కీళ్ళ ఒళ్ళ నొప్పులకు ఇది అదనం. రోగులపై స్టెరాయిడ్స్ ప్రయోగం, ఆర్ఎంపీల ప్యాకేజీ ట్రీట్మెంట్. ఆర్ఎంపీల స్టెరాయిడ్స్ ట్రీట్మెంట్. వైరల్ ఫీవర్ బారిన పడ్డ ఓ రోగి ముక్కు పైన ఏర్పడిన నల్ల మచ్చలు, తగ్గుముఖం పట్టని జ్వరాలు చికెన్ గున్యా లక్షణాలే అంటున్న డాక్టర్లు, ఆర్ఎంపీ అవతారం ఎత్తుతున్న కొత్త వైద్య ఉద్యోగులు. ఇట్లయితే ఎట్లా అంటున్న ప్రజానికం. ఈ లక్షణాలకు సంబంధించి 2-3 నెలల్లో సరైన లోషన్ వాడితే పోతాం అంటున్నారు. కనీసం అసలు ఇది ఎందుకు వస్తుందో ఇంతవరకు కనిపెట్టని ప్రభుత్వ యంత్రాంగం. దాదాపుగా చికెన్ గున్యా బారిన పడిన ప్రతి ఒక్కరికి నల్ల మచ్చలు, నల్ల బొంగులు ముఖంపై కనిపిస్తా ఉన్నాయి, అంద వికారంగా కనిపిస్తా ఉన్నారు. దానిపై పూర్తి చర్యలు తీసుకోనికి, దానికి అసలు ఏ టానిక్ వాడాలి, ఏం వాడాలో చెప్పాలని పేపర్లో వస్తా ఉన్నాయి. ఎవడైతే ఎంపీ తన్విందర్ సింగ్ ఉన్నాడో వాడి దిష్టి బొమ్మ గాలబెడతా ఉన్నారు. రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తే ఊహించేది సహించేది లేదని చెప్తా ఉన్నారు. ఏదైతే రాహుల్ గాంధీపై వివాదాస్ వ్యాఖ్యలు చేసిరో దానికి శంకరాపట్నంలో ధర్నా చేస్తా ఉన్నారు. ఇకపోతే జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ తుమ్మిడి సమ్మిరెడ్డికి నివాళులు అర్పిస్తున్నటువంటి మంత్రి పొన్నం ప్రభాకర్, పిసిసి చీఫ్. అదే విధంగా బండి సంజయ్ మళ్ళీ అంటాడు, మదరసాలకు నిధులు ఇచ్చి శిశు మందిర్లకు ఎందుకు ఇయ్యరు? కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఇప్పుడు అంటే వేరైతే సంజయ్ సాబ్ ఏంటి ఊకెళ్ళి హిందువునికి ఇయ్యరు, ముస్లిం వానికి ఇస్తారు, క్రైస్తవునికి ఇస్తారు, హిందువునికి ఇయ్యరు. హిందువునికి ఇస్తేనే కదా నువ్వు ఎంపీ అయింది, నువ్వు కేంద్ర మంత్రి అయింది. ప్రతి చిన్నదాన్ని కులాలకు మతాలకు ముడి పెట్టకండి, డెవలపింగ్ చేయండి. సెంట్రల్ మీ దగ్గర నువ్వు నిధులతే 1000 కోట్లు తెచ్చి శిశు మందిర్లకి ఏంటి సాబ్ ఊకెళ్ళి చిల్లరా. స్మార్ట్ సిటీ వర్క్స్ వెరీ స్లో. అసంపూర్తి పనులతో జనం ఇబ్బందులు. ప్రాజెక్టును పొడిగించిన తర్వాత ముందుకు సాగిన పనులు 287 కోట్ల విలువైన 2022 పనుల్లో పెండింగ్ లోనే. కొత్త కమిషనర్ దృష్టి సారించాలంటున్న పబ్లిక్. ఇక కరీంనగర్ డెవలప్ అయ్యేది లేదు, కరీంనగర్ 2వ సిటీ అయ్యేది లేదు. కందకం తీసి వదిలేసిన కాశ్మీర్ గడ్డ రైతు బజార్. అయ్యా అసూనగర్ ఫుట్పాత్ పై ధ్వంసమైన టైల్స్ వెరీస్ లో. 7 నెలల్లో పూర్తయిన రైన్ పనులు అంతే. కట్టారాంపూర్ లో లోయర్ మేనే డ్యామ్ కు 10 ఏళ్ళ కరీంనగర్ పూర్తయ్యేటట్టుంది. కరీంనగర్ కకా వికలం.